Hello, all. Good morning. Welcome to the Unacademy. Welcome you all into Unacademy. Welcome Roja Roja, Vishwanath, Narayana, Ganga, Tahir, Our Feelings, Sai Mahesh, Raja, Ganesh Mamidala, Ramanjanailu, Basappa, Lavanya Reddy, Hemant Kumar, Naidu. Welcome you all. Good morning. Happy to see you all on time. Yeah, let me upload or let me wait 2 minutes. Let others also join. Welcome Pawan Kalyan. Welcome Pawan Kalyan. Welcome Yogesh. Yeah, so as far as the UPSC, welcome Venugopal Reddy garu. As far as the UPSC previous year questions are concerned, మనం యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద చాలా రోజుల నుండి డిస్కషన్ చేస్తా ఉన్నాం. వెల్కమ్ సురేష్ అండ్ మురళి యోగ. సో దాంట్లో భాగంగానే మనం ఇప్పటివరకు 2009 నుండి మొదలుకుంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ లో అంటే లాస్ట్ మంత్ స్పెషల్ క్లాస్లలో 2013 వరకు మనం డిస్కస్ చేశాము. అండ్ ఈ పర్టికులర్ దాంట్లో 2014కి సంబంధించినటువంటి కంప్లీట్ క్వశ్చన్ పేపర్ని మనం అనలైజ్ చేసాం. 2017కి సంబంధించినటువంటి ఎకానమిక్ క్వశ్చన్స్ ని మనం అనలైజ్ చేసాం. ఇప్పుడు 2016కి సంబంధించి లాస్ట్ క్లాస్లో కొన్ని లెసన్స్ చేసాం. ఇప్పుడు ఇంకా కొన్ని లెసన్స్ తోటి మనము 2016కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. దాని తర్వాత మిగిలినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏవైతున్నాయో 2019 కానీ ఇవన్నీ అంశాలు ఏవైతున్నాయో వాటిని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ జితేంద్ర, మహి, నాగమణి, మురళియోగ, శివ, విక్కీ విద్య. గుడ్ మార్నింగ్, వెల్కమ్ యూ ఆల్. నౌ లెట్ us go with the direct connection. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. వెల్కమ్ సరిత గారు. ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వర్ ఫస్ట్ ప్రపోజ్డ్ ఇన్ 1972 బై ఎ గ్లోబల్ థింక్ ట్యాంక్ కాల్డ్ ది క్లబ్ ఆఫ్ రోమ్. మొట్టమొదటిసారిగా ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేటటువంటి దాన్ని 1972లో క్లబ్ ఆఫ్ రోమ్ అనేటటువంటి ఒక ప్రపంచవ్యాప్త థింక్ ట్యాంక్ మేధోమదన సదస్సు దీన్ని ప్రతిపాదించింది. రెండో ఆప్షన్, ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ హ్యావ్ టు బి అచీవ్డ్ బై 2030. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 కల్లా సాధించాలి. సో ఒక్కసారి ఆప్షన్లు చూసుకోండి. విల్ గో ఫర్ ద పోల్. Just go through with the options. Yeah, let us go for the poll. Welcome Chiru Balu, Ajay Pailla. Welcome you all. Hi Chiru. So majority of the people have opted for C. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే చాలా మందికి కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి అంశం మీద క్లారిటీ లేదని అర్థం. ఓన్లీ 24% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ రైట్ ఆన్సర్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి కేవలం 24% మందే దీనికి సరైనటువంటి సమాధానం ఇచ్చారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేటివి 2030 కల్లా గ్లోబల్ గా సాధించాల్సినటువంటి కామన్ గోల్స్ అండి. గ్లోబల్ గా సాధించాల్సినటువంటి కామన్ గోల్స్, వీటినే గ్లోబల్ కామన్ గోల్స్ అని,
లేదా అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి పేపర్ల నుండి వచ్చింది ఇది. అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి దాంట్లో నుండి ఈ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు మనం చేసేటటువంటి అభివృద్ధి ఏదైతే ఉంటుందో, ఈ అభివృద్ధి రాబోయే తరాల యొక్క అభివృద్ధిని ప్రభావితం చేసేటట్టు, అంటే వాళ్ళకు నష్టం చేకూర్చేటట్టు ఉండొద్దు. రాబోయే తరం యొక్క హక్కులను హరించేటట్టు ఇప్పుడు చేసేటటువంటి అభివృద్ధి ఉండొద్దు. దాన్నే సుస్థిర అభివృద్ధి లేదా కొనసాగించేటటువంటి అభివృద్ధి అని చెప్పేసి అంటారు. సో దీన్ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ 25th సెప్టెంబర్ 2015లో మరి అందరు గ్లోబల్ లీడర్స్ కలిపి ఒక 17 గోల్స్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఈ క్లబ్ ఆఫ్ రోమ్ అనేటటువంటి గ్లోబల్ థింక్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఇది ఇంటర్నేషనల్ పొలిటికల్ ఇష్యూస్ తోటి డీల్ చేస్తుంది తప్ప సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ తోటి ఇది డీల్ చేయదు. వెల్కమ్ సాందా ప్రశాంత్, శివప్రకాష్, ఎల్బిఎన్, వెండి రాజు, శివకుమార్, సాయిదేవి, వెల్కమ్ యూ ఆల్. సో క్లబ్ ఆఫ్ రోమన్ అనేది కాదు, సో బ్రెట్లాండ్ కమిషన్ అనేటటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటటువంటి ప్రక్రియను స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి పేపర్ల నుండి ఇది వచ్చింది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా అడిగేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రశ్న. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ఏ ప్రశ్నలు వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలలో సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు సోర్స్ కావాలంటే ఇక్కడ ఉంది చూడండి, UNDP.org అనేటటువంటి సైట్ లోకి వెళ్తే మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ సోర్స్ కూడా లభిస్తుంది. నెక్స్ట్, యా, సో ఇది మొన్న కూడా వచ్చింది. ద రీసెంట్ మూవీ టైటిల్డ్ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ ఈజ్ బేస్డ్ ఆన్ ది బయోగ్రఫీ ఆఫ్. లెట్ us గో ఫర్ ద పోల్. సో అంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనేటటువంటి మూవీ ఎవరి జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని వచ్చింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో లెట్ us గో ఫర్ ద పోల్. వెల్కమ్ కృపా యాజ్ వెల్ as ద మోహన్ చారి. So 81% of the people are opting for A. Yeah, 72% of the people are opting for A. So 74% of the people have opted for right answer. Murli Yoga, Tahir and Ajay Pailla are leading the leaderboard. So the answer is Ramanujam. ఓకే, సో ద పయనీర్ ఇండియన్ మ్యాథమెటిషియన్. ఇది 2016లో రిలీజ్ అయింది కాబట్టి మరి 2016లో కరెంట్ అఫైర్స్ నుండి పర్సన్స్ ఇన్ న్యూస్ అనేటటువంటి అంశంలో నుండి దీన్ని అడగడం అనేది జరిగింది. సో నార్మల్గా ఫేమస్ పర్సనాలిటీస్ మీద, ఫేమస్ రాజకీయ నాయకుల మీద వచ్చినటువంటి టైటిల్స్ మీద మరి ఎగ్జామినేషన్స్ లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ గో త్రూ విత్ దిస్ పర్సన్స్ ఇన్ న్యూస్ రెగ్యులర్లీ. ఓకే, నెక్స్ట్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినామండి, ఇది కూడా డిస్కస్ చేసినాం మనం. యా, సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఖచ్చితంగా ఇంటర్నేషనల్ ఇండెక్స్ల నుండి యూపీఎస్సీలో కానీ, ఏపీపీఎస్సీలో కానీ, టీఎస్పీఎస్సీలో కానీ ప్రశ్నలు రావడానికి ఆస్కారం అనేది ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఇండికేటర్స్ యూజ్డ్ బై ది IFPRI టు కంప్యూట్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్? ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రచురించేటటువంటి ప్రపంచ ఆకలి సూచీలో ఈ క్రింది వానిలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని దాన్ని లెక్కిస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడిగిండు. అండర్ నరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ, ఈ మూడిట్లలో ఏది ఆన్సర్ చెప్పండి. ఓకే, సో యూ కెన్ గో త్రూ విత్ ద ఆప్షన్స్ అండ్ క్వశ్చన్. వీ కెన్ గో ఫర్ ద పోల్. So let us go for the poll. Welcome Mahesh, Rudrapani, Sujata D. Welcome you all. Welcome Mahesh.
సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ సి, వెరీ లెస్ పీపుల్ ఆర్ ఆప్టింగ్ ఫర్ ఏ అండ్ సి. సో ఇది చాలా సార్లు వచ్చిందండి ఏపీఎస్సి టీఎస్పీఎస్లో కూడా. ప్రపంచ ఆకలి సూచిలో తీసుకునేటటువంటి పారామీటర్స్ ఏంటి అని అడుగుతాడు. సో దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఇండెక్స్ల గురించి కూడా చాలా సార్లు అడుగుతాడు. సో 55% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ సి. ఓకే, సో అజయ్ పైలా, తాహిర్ అండ్ మురళీ యోగా ఇస్ ఆర్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. సో ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3. సి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రతి సంవత్సరం కూడా ప్రచురించబడుతుంది. సో దీన్ని అండర్ నరిష్మెంట్, చైల్డ్ వేస్టింగ్, చైల్డ్ స్టంటింగ్, చైల్డ్ మోర్టాలిటీ అనేటటువంటి అంశాలను తీసుకొని ఈ పర్టికులర్ దాన్ని లెక్కించడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్లో 2020 లేదా 2019లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది, మొత్తం ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ పర్టికులర్ ర్యాంకును లెక్కించారు. ఓకే, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారండి తాహిర్ చించం? 1 or 2 అవుట్ ఆఫ్. సో ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు? నో, 180 కాదు. సో ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు? దాని తర్వాత ఏ అంశాలలో మన భారత్ ఏ పర్టికులర్ ప్లేస్లో ఉంది అనేటటువంటి అంశాలను అడగడానికి ఆస్కారం అనేది ఉంది. సో 140 కూడా కాదండి. ప్లీజ్ గో త్రూ కంప్లీట్లీ అబౌట్ ది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్. వెల్కమ్ మహేందర్ అండ్ శ్రీరమ్య గారు. నెక్స్ట్, దేర్ హాస్ బీన్ అ పర్సిస్టెంట్ డెఫిసిట్. ఇది ఆల్రెడీ మనం చూసామండి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్ ఈస్ బీయింగ్ అలౌడ్ ఇన్ ఇండియా టు ప్రమోట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? మన ఇండియాలో చెల్లింపు బ్యాంకులను అలో చేయడం అనేది జరిగింది. ఆర్థిక సమ్మిళితాన్ని సాధించడానికి చెల్లింపు బ్యాంకులను తీసుకురావడం అనేది జరిగింది. సో ఆ చెల్లింపుల బ్యాంకుల గురించి ఈ క్రింది వానిలో ఏది కరెక్టు? పేమెంట్ బ్యాంక్స్ అంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు మీరు రోజు వాడుతున్నటువంటి పేటిఎం కానీ, గూగుల్ పే కానీ, ఓకే, దాని తర్వాత ఫోన్పే కానీ, ఇవన్నీ కూడా పేమెంట్ బ్యాంక్స్. అమెజాన్ మనీ, ఓకే, ఎయిర్టెల్ మనీ, ఇవన్నీ కూడా పేమెంట్ బ్యాంక్స్. దానికి సంబంధించి ఏ అంశాలు సరైనటువంటి అంశాలను గుర్తించమంటుండు. మొబైల్ టెలిఫోన్ కంపెనీస్ అండ్ సూపర్ మార్కెట్ చైన్స్ దట్ ఆర్ ఓన్డ్ అండ్ కంట్రోల్డ్ బై రెసిడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు బి ప్రమోటర్స్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్స్. టెలిఫోన్ కంపెనీల ఓనర్లు, ఓకే, దాని తర్వాత సూపర్ మార్కెట్ చైన్స్ మరియు రెసిడెంట్స్, వీళ్ళందరూ కూడా పేమెంట్ బ్యాంక్స్లలో ప్రమోటర్స్గా ఉండడానికి అర్హత ఉన్నవాళ్ళు. రెండో ఆప్షన్ వచ్చేసి పేమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ బోత్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. పేమెంట్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ని ఇష్యూ చేయొచ్చు, డెబిట్ కార్డ్స్ని ఇష్యూ చేయొచ్చు. పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్. అంటే పేమెంట్ బ్యాంక్స్ లోన్లు ఇవ్వడానికి ఆస్కారం లేదు. సో ఒక్కసారి ఆప్షన్లు చూసుకోండి. లెట్ us go for the poll. So I am going for poll. Yeah. So let us see how many would go through with the right answer. Very less people are opting for right answer. Only 19%, 22% of the people have opted for right answer. So Ajay Paila is leading the lead board. So the answer is 1, 2, 3 అండి. ఇక్కడ చూడండి, పేమెంట్ బ్యాంక్స్ అంటే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి పేటిఎం అండ్ ఫోన్పే. సో వీటిని మొబైల్ టెలిఫోన్ కంపెనీస్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఎయిర్టెల్ మనీ ఉంటుంది, ఐడియా మనీ ఉంటుంది, అమెజాన్ మనీ ఉంటుంది, సూపర్ మార్కెట్ చైన్స్, వీళ్ళందరికీ కూడా ఈ పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి, చెల్లింపుల బ్యాంక్స్. ఓకే, సో రెసిడెంట్స్ కూడా వీటిని కంట్రోల్ చేయొచ్చు, వీటిలో ప్రమోటర్స్గా ఉండొచ్చు. రెండోది, పేమెంట్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వవు. క్రెడిట్ కార్డ్స్ ఇవ్వవు, ఓన్లీ డెబిట్ కార్డ్స్. ఓకే, పేమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ ఓన్లీ డెబిట్ కార్డ్స్. థర్డ్ అంశం ఏంటి అని అంటే పేమెంట్ బ్యాంక్స్ కెనాట్ అండర్టేక్ లెండింగ్ యాక్టివిటీస్. ఇప్పుడు లెండింగ్ అంటే అవును, డీనే ఆప్షన్ అండి. 1, 2, 3
కెన్ ఇష్యూ ఓకే 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 అండి. సో ద ఆన్సర్ ఈజ్ యా ద ఆన్సర్ ఈజ్ బి. ద పోల్ ఈజ్ రాంగ్. నేను బి ఇచ్చినట్టున్నాను. ఓకే అండి, నో ప్రాబ్లం. సో పేమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ బోత్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ ఉంది కదా, ఇట్ కెనాట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్, ఇట్ కెన్ ఓన్లీ ఇష్యూ డెబిట్ కార్డ్. గుర్తుపెట్టుకోండి, పేటిఎంలో మీకు క్రెడిట్ కార్డ్ రాదు, డెబిట్ కార్డ్స్ వస్తాయి. డెబిట్ కార్డ్ అంటే మీకు ఉన్నటువంటి అకౌంట్ వరకు ఎంత ఉందో అంతే. క్రెడిట్ కార్డ్ ఎందుకు రాదు అని అంటే దీనికి లెండింగ్ ఇచ్చేటటువంటి ఫెసిలిటీ లేదు, అంటే మీకు బాకీ ఇవ్వలేదు, అందుకోసమే క్రెడిట్ కార్డ్ ఇవ్వదు. కాబట్టి మీకు రెండో స్టేట్మెంట్ తప్పు, మూడో స్టేట్మెంట్, వన్ స్టేట్మెంట్ రైట్. సో మీకు రెండో స్టేట్మెంట్ రాంగ్, అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు రెండు ఇవ్వదు అని కనుక మీకు తెలిసింది అనుకోండి, ఎలిమినేషన్ మెథడ్లో ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయండి. సో ఎలిమినేషన్ మెథడ్ ఎంసీక్యూస్ కోసం ఖచ్చితంగా వాడండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ మీరు ఎక్కడైతే కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతా ఉన్నారో, వెల్కమ్ రంజిత్ కుమార్, హేమా పబ్బతి అండ్ హిమజ, మీరు ఎక్కడైతే ఎంసీక్యూస్ కోసం కన్ఫ్యూజన్గా ఫీల్ అవుతా ఉంటారో, ఇప్పుడు పేమెంట్ బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఇవ్వవు అనేది మీకు గనక తెలిస్తే, లోన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది మీరు మళ్ళీ ఆలోచించాల్సినటువంటి ఆస్కారం లేదు ఎగ్జామ్లో. ఎందుకంటే రెండు అనేటటువంటి ఆప్షన్ రాంగ్ ఆప్షన్, రెండు అనేది రాంగ్ ఆప్షన్ అని అనుకుంటే ఇవన్నీ వెళ్ళిపోతాయండి. ఎక్కడ రెండు ఉంటే దాన్ని తీసేయండి. సో మీకు మిగిలింది ఏంటి, 1 and 3. సో వీటి గురించి మళ్ళీ మీరు రిపీటెడ్గా చదవాల్సినటువంటి ఆస్కారం కూడా లేదు. ఓకే, సో లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి మీకు ఇచ్చాడు, కెనాట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్, దే కెన్ ఇష్యూ ఏటీఎం కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్. ఇక్కడ ఏటీఎం అని అంటే డెబిట్ కార్డ్. ఓకే, సో నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద లైఫై, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు వైఫై చూసిరు, 2016లో లైఫై గురించి అడిగిండు. రీసెంట్లీ ఇన్ ద న్యూస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. లైఫై అనేటటువంటి పదము ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది, దానికి సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినటువంటి స్టేట్మెంట్ అని అడుగుతుండు. ఫస్ట్, ఇట్ యూజెస్ లైట్ యాజ్ ద మీడియం ఫర్ హై స్పీడ్ డాటా ట్రాన్స్మిషన్. ఇది లైట్ను సమాచారాన్ని పంపించడానికి ఒక మీడియం లాగా వాడుతుంది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్తా ఉన్నాడు. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ అ వైర్లెస్ టెక్నాలజీ అండ్ ఈజ్ సెవెరల్ టైమ్స్ ఫాస్టర్ దెన్ వైఫై. ఇది కూడా ఒక వైర్లెస్ టెక్నాలజీ, ఇది వైఫై కంటే చాలా రెట్లు వేగవంతమైంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఒక్కసారి ఆప్షన్లు చూసుకోండి. లెట్ us గో ఫర్ ద పోల్. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పోల్. లెట్ us see లైఫై ఎంతమంది చెప్తారో. Yeah, Ajay Pailla is leading the leaderboard. So see here, both are correct. It uses light as the medium for high speed data transmission. Okay, సో ఇది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వైఫై ఏదైతుందో దానికంటే చాలా రెట్లు హై స్పీడ్ తోటి ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు ఒక లైఫైకి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ నేను చూపిస్తాను. ఒక్క నిమిషం మీరు ఆగితే దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీకు చూపిస్తాను. Yeah, I got it. సో ఇక్కడ చూడండి, లైఫైకి సంబంధించినటువంటి ఇమేజ్ వస్తుంది ఇక్కడ మీకు. సో లెడ్ బల్బ్ ఉంది చూడండి ఇక్కడ, సో దీన్నే ఫోటో డిటెక్టర్ అంటారు. సో ఈ లెడ్ బల్బ్ నుండి, అంటే లైట్ ను ఒక ఆధారంగా చేసుకొని ఆ లైట్ నుండి ఇంటర్నెట్ ను సృష్టించడం అనేది జరుగుతుంది.
లీడింగ్ బోర్డ్ డిస్ప్లే అవుతుంది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, సో ఈ పర్టికులర్ లైట్ను ఆధారంగా చేసుకొని లైఫై అనేది నడుస్తుంది. ఓకే, సో యూ కెన్ గో త్రూ మచ్ అబౌట్ లైఫై. నెక్స్ట్, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సార్లు కూడా ఎగ్జామినేషన్స్లో అడిగారు. ద టర్మ్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఐఎన్డిసి అనేటటువంటి టర్మ్ ఇటీవల కాలంలో చాలా సార్లు వార్తల్లోకి వచ్చింది. ఇది దేనికి సంబంధించినటువంటి వార్త అని చెప్పేసి అడుగుతుండు. ఒకటి, ప్లెడ్జెస్ మేడ్ బై ద యూరోపియన్ కంట్రీస్ టు రిహాబిలిటేట్ రిఫ్యూజీస్ ఫ్రమ్ ద వార్ ఎఫెక్టెడ్ మిడిల్ ఈస్ట్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నుండి యుద్ధం వల్ల నష్టపోయినటువంటి శరణార్థులను అడ్మిట్ చేసుకోవడానికి మరి యూరోపియన్ కంట్రీస్ చేసినటువంటి ప్రతిజ్ఞనే ఈ ఐఎన్డిసి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుట్లైన్డ్ బై ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ టు కంబాట్ క్లైమేట్ చేంజ్. వాతావరణ మార్పులను నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్ చేసుకుంటున్నటువంటి ఒక స్ట్రాటజీ ఇది. తర్వాత, క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ బై ద మెంబర్ కంట్రీస్ ఇన్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును పెట్టడానికి ప్రతి దేశం ఇచ్చినటువంటి మూలధనం. తర్వాత, ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవుట్లైన్డ్ బై ద కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ రిగార్డింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఏ కంట్రీ ఏ ప్లాన్లు చేయబోతుందో అని చెప్పేసి చెప్పేటటువంటి అంశమే ఐఎన్డిసి. సో ఇది దేనికి సంబంధించినటువంటి అంశం చెప్పండి. సో ఆప్షన్లు ఒకసారి చూసుకోండి. లెట్ us గో ఫర్ ద పోల్. ఐఎమ్ గోయింగ్ ఫర్ ద పోల్. వెల్కమ్ శ్రీను, నాని పీసీ, మహమ్మద్ అమ్జద్ పాషా. Let us see how many would answer. Intended nationally determined. Bhupesh Gupta, welcome after long days. So 37% of the people are going for D. So INDC అనేది కాదండి, ఓన్లీ 25% of the people are going with the right answer. సో దిస్ ఈస్ రిగార్డింగ్ క్లైమేట్ చేంజ్ అండి. ఐఎన్డిసి అనేది ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇది ఎక్కడొచ్చింది అని అంటే, మనకు క్యోటో ప్రోటోకాల్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో క్యోటో ప్రోటోకాల్ ఏంటి? క్యోటో ప్రోటోకాల్ అంటే వాతావరణంలో ఉద్గారమయ్యేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాయువును ఎక్కువ మొత్తంలో వాతావరణంలోకి వెదజల్లకుండా ఉండడానికి క్యోటో ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. సో టు రెడ్యూస్ ద ఎమిషన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, ఏ క్యోటో ప్రోటోకాల్ హ్యాస్ బీన్ ఎనాక్టెడ్ బై ది యుఎన్ఎఫ్సిసి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటారు. సో ఇది వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, క్యోటో ప్రోటోకాల్ డెవలప్డ్ కంట్రీస్ కి ఒక రూల్ ఉంటుంది, డెవలపింగ్ కంట్రీస్ కి ఒక రూల్ ఉంటుంది. అంటే అభివృద్ధి చెందినటువంటి కంట్రీస్ కి ఒక రూల్ ఉంటుంది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలకి ఇంకొక రూల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి కంట్రీస్ మరి విస్తృతంగా ఇండస్ట్రియలైజ్డ్ గా డెవలప్ అయినాయి కాబట్టి, తద్వారా అవి ఈ ప్రపంచాన్ని మొత్తం కూడా పొల్యూట్ చేసినాయి. పొల్యూషన్ అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు. మీరు ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే పక్క ఊరు కూడా పొల్యూట్ అవుతుంది. కాబట్టి మీ వల్ల ఎక్కువ పొల్యూషన్ జరిగింది కాబట్టి మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోండి. ఇప్పుడిప్పుడే మేము అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మేము కొంత తక్కువ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటామని చెప్పేసి డెవలప్డ్ కంట్రీస్ కి డెవలపింగ్ కంట్రీస్ కి కొంత వేరియేషన్ తోటి రెస్పాన్సిబిలిటీస్ని ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా పార్లమెంట్లో రాటిఫై చేయాలి అని చెప్పేసి ఒక నియమం పెట్టారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమంలో మరి డెవలప్డ్ కంట్రీస్ కి డెవలపింగ్ కంట్రీస్ కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద రూల్స్ పెట్టారు కాబట్టి మేము ఒప్పుకోము అని చెప్పేసి కెనడా వైదొలిగింది క్యోటో ప్రోటోకాల్ నుండి. దాని తర్వాత అమెరికా కూడా వైదొలిగింది. అప్పుడు 2015లో జరిగినటువంటి ఈ కాన్ఫరెన్స్ లో యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారనంటే, ఎవరు ఎట్లా తగ్గిస్తారు అనేది మీరే చెప్పండి, వీ కెనాట్ ఇంపోజ్ ద రూల్. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ 5% తగ్గించాలి, డెవలపింగ్ కంట్రీస్ 3% తగ్గించాలి అనేటువంటి రూల్ ఏదైతుందో దీన్ని మేము చెప్పం. అంటే ప్రోటోకాల్ చెప్పదు. ఎవరు చెప్పాలి? భారతదేశం వాతావరణ మార్పుల కోసము కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడానికి ఏం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని
మనమే ఒక డాక్యుమెంట్ని ఇవ్వాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంది. సో మీరు ఇచ్చిన డాక్యుమెంట్కి మాత్రం మీరు కట్టుబడి ఉండాలి. దాన్నే ఏమంటారంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అంటే జాతీయ పరంగా ఒక దేశం తనకు తానుగానే మరి ఈ కర్బన ఉద్గారాల కోసం తాను చేయబోయేటటువంటి కాంట్రిబ్యూషన్ని ఒక డాక్యుమెంట్ రూపంలో యుఎన్ఎఫ్సిసికి ఇచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇది వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి అంశము, సస్టైనబుల్ డెవలప్మెంట్స్ కి సంబంధించినటువంటి అంశం కాదు. ఓకే, సో ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్ యువర్ కంప్లీట్ స్ట్రక్చర్. వెల్కమ్ మంచాల తిరు, వడ్డే శ్రీనివాసన్. ఓకే, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఉదయ్, ఏ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్? వెల్కమ్ శ్రావంతి గారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉదయ్ అనేటటువంటి పథకం దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రొవైడింగ్ టెక్నికల్ అండ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ టు ద స్టార్ట్అప్ ఎంటర్ప్రినర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. పునరుద్ధరించబడేటటువంటి ఇంధనాల గురించి స్టార్ట్ అయ్యేటటువంటి కంపెనీల కోసం ఆర్థికంగా మరియు సాంకేతికంగా సహాయం చేయడానికి వచ్చినటువంటి ఒక పథకం ఇది. రెండోది, ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ ద కంట్రీ బై 2018. అంటే 2018 వరకల్లా ఈ దేశంలో ఉన్నటువంటి అందరి హౌస్ హోల్డ్స్ కి ఎలక్ట్రిసిటీని పెంపొందించాలి అనేటటువంటి ఒక స్కీమ్ ఇది. తర్వాత రీప్లేసింగ్ ద కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ విత్ న్యాచురల్ గ్యాస్, న్యూక్లియర్, సోలార్, విండ్ అండ్ టైడల్ పవర్ ప్లాంట్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఉన్నటువంటి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు ఏవైతున్నాయో వీటిని మరి న్యాచురల్ గ్యాస్, న్యూక్లియర్ సోలార్, విండ్, టైడల్ పవర్ తోటి రీప్లేస్ చేయడం. ప్రొవైడింగ్ ఫర్ ఫినాన్షియల్ టర్న్ అరౌండ్ అండ్ రివైవల్ ఆఫ్ ద పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. దేశంలో ఉన్నటువంటి పవర్ జనరేటింగ్ కంపెనీస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఏవైతున్నాయో, డిస్కమ్స్ ఏవైతున్నాయో అవి నష్టాలలో కూరుకుపోయినాయి కాబట్టి ఆ నష్టాల నుండి వాటిని బయటికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకమే ఉదయ్ పథకము. సో దీంట్లో ఏది సరైనటువంటి ఆన్సర్ గుర్తుపట్టండి. వీఆర్ గోయింగ్ ఫర్ ద పోల్. దుర్గప్రసాద్ గుడ్ మార్నింగ్, కేశారెడ్డి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్. So most of the people are going for B. So Ajay Pailla is leading the lead board and also Murli Yoga and Tahir Shincham. సిఆర్ చాలా మంది కూడా బి అనేటటువంటి ఆప్షన్ ఎంచుకున్నారు. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎలక్ట్రిసిటీ టు ఎవ్రీ హౌస్ హోల్డ్, ప్రతి గ్రామానికి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనేది 2018 కల్లా సాధ్యమవుతుంది, కానీ ఎవ్రీ హౌస్ హోల్డ్స్ కి ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అనేది సాధ్యమవుతుందండి? కొన్ని లక్షల గ్రామాలు, వేల పల్లెలు, ఆదివాసీ ప్రాంతాలలో కానీ అడవులలో కానీ ఇంకా కూడా పవర్ లేకుండా, కరెంట్ ఫెసిలిటీ లేకుండా ఉన్నటువంటి గ్రామాలు కోకోలలు. వాటన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి అని అంటే చాలా సంవత్సరాలు పడుతుంది. మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి అని అంటే అన్ని గ్రామాలకు ఎలక్ట్రిసిఫికేషన్ చేయాలి అనేది పెట్టుకున్నారు తప్ప అన్ని గ్రామాలకు, అన్ని హౌస్ హోల్డ్స్ కి పెట్టాలని చెప్పలేదు. సో దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. యా, సో ఇట్ ఈస్ ఎ ఉదయ్, నాట్ ఉజల. ఓకే, నెక్స్ట్, ఎందుకు తీసుకొచ్చారు ఉదయ్ అనేటటువంటి స్కీమ్ అంటే డిస్కమ్స్ చాలా నష్టాలలో కూరుకున్నాయి కాబట్టి ఈ డిస్కమ్స్ ని, ఓకే, సో ఈ నష్టాల నుండి బయటికి తీసుకొచ్చి లాభాల బాటలో పడివేయడానికి మరి బాండ్స్ ని రిలీజ్ చేస్తూ కొంత ఫెసిలిటీని ఉదయ్ అనేటటువంటి స్కీమ్ లో తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో ఇది ఎకనామిక్ సర్వే 2016-17 ఫార్మర్ మినిస్ట్రీ వెబ్సైట్ లో వచ్చింది.
ఓకే, బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి దాదాపుగా 3.8 లక్షల కోట్ల నుండి 4.8 లక్షల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది అని చెప్పేసి అంచనా వేయడం అనేది జరిగింది. అందుకోసం ఈ ప్రశ్నను 2016లో అడగడం జరిగింది. ఓకే, వెల్కమ్ దివ్య చదలవాడ. ఇది ఎకానమీ క్వశ్చన్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద IFC masala bonds sometimes seen in the news, which of the statements given below are correct? IFC మసాలా బాండ్స్ అనేటటువంటి పదము చాలా సార్లు వార్తలలో కనిపిస్తుంది. ఇది దేనికి సంబంధించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆప్షన్ ఏ, ద ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ విచ్ ఆఫర్స్ దీస్ బాండ్స్ ఈజ్ అన్ ఆర్మ్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. ప్రపంచ బ్యాంకుకి ఒక అనుబంధంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ వీటిని రిలీజ్ చేస్తుంది. వెల్కమ్ దివాకర్ రెడ్డి అండ్ శ్రీలక్ష్మి. రెండవది, దే ఆర్ ద రూపీ డిటర్మైన్డ్ బాండ్స్ అండ్ ఆర్ ఏ సోర్స్ ఆఫ్ డెట్ ఫినాన్సింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్. ఇవి రూపాయి రూపంలో ఇష్యూ చేసేటటువంటి బాండ్స్. ఇవి పబ్లిక్ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అప్పులు తీసుకోవడానికి ఉద్దేశించబడినటువంటి పథకం ఇది. సో ఈ రెండు స్టేట్మెంట్స్లలో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో వీ కెన్ గో ఫర్ ద పోల్. సో యూ కెన్ గో త్రూ విత్ ద ఆప్షన్స్. లెట్ us go for the poll. నేను ఆల్రెడీ ఆప్షన్ మొత్తం చదివాను, తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి. ఇప్పుడు జస్ట్ మీరు ఆప్షన్ ఎంచుకోవడం మాత్రమే ఉంటుందండి. So majority of the people are going for C and also B. So Ajay Pailla, Murli Yoga and Tahir Sincham are leading the leaderboard. See here, both are right answers. Okay, ఇది ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇష్యూ చేసింది ఫస్ట్ టైం. ఇది రూపీ రూపంలో ఉంటుంది. ఏంటి అని అంటే, మీరు ఎవరైనా విన్నారో లేదో, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే విన్నారా? ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ విదేశాలలో అప్పులు తెచ్చుకోవడానికి ఉద్దేశించబడినటువంటి అంశం ఇది. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటే విదేశాల నుండి కమర్షియల్ కంపెనీస్ లేదా కార్పొరేట్ కంపెనీస్ అప్పులు చేసుకునేటువంటి ఫెసిలిటీని ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ అంటారు. నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారనంటే, విదేశాలలో ఈ కంపెనీ పేరు మీద, సపోజ్ ఇప్పుడు టాటా కంపెనీ డబ్బులు తెచ్చుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, అమెరికాలో వీళ్ళు అప్పులు తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఫెడరల్ బ్యాంక్ ఇచ్చినటువంటి షూరిటీ తోటి వీళ్ళు డాలర్ల రూపంలో కొన్ని బాండ్స్ని రిలీజ్ చేస్తారు. డాలర్ల రూపంలో బాండ్స్ని రిలీజ్ చేస్తారు. సో ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ అమెరికా షూరిటీ ఇచ్చింది కాబట్టి ఎవరైనా కూడా ఈ బాండ్స్ను కొని ఈ కంపెనీలకి, టాటా కంపెనీకి అప్పులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మెకానిజం. ఇది డాలర్ల రూపంలో ఉంటుంది. ఇప్పుడు $1 ఈక్వల్స్ టు 50 రూపాయలు ఉందనుకోండి అప్పు తీసుకునేటప్పుడు, మళ్ళీ అప్పు తిరిగి చెల్లించేటప్పుడు $1 ఈక్వల్స్ టు 90 రూపాయలు అయింది అనుకోండి, అప్పుడు వీళ్ళు ఎక్కువ అప్పు కట్టాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. ఎందుకు, వీళ్ళు డాలర్ల రూపంలో తీసుకురు కాబట్టి డాలర్ల రూపంలోనే చెల్లించాల్సినటువంటి ఆస్కారం అనేది ఉంటుంది. అందుకోసం అని ఏం చేశారంటే, రూపీకి కూడా విలువ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో, యా గుడ్ మార్నింగ్ క్రాంతి, రూపీకి కూడా విలువ పెరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటటువంటి సంస్థ, ఇది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో ఉన్నటువంటి 5 సంస్థలలో, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటే 5 సంస్థలు ఉంటాయి. ఆ 5 సంస్థలలో ఇది ఇంకొక సంస్థ. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఒక సంస్థ. ఇది చాలా దేశాలకు కూడా అప్పులు ఇస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, పేదరికాన్ని తగ్గించడం కోసం. ఇది ఏం చేస్తుందంటే, దీని యొక్క గ్యారంటీ తోటి రూపీ రూపంలోనే బాండ్లను రిలీజ్ చేస్తారు. రూపీ రూపంలోనే బాండ్లను రిలీజ్ చేస్తే రూపీ రూపంలోనే వాళ్ళు కొనుక్కుంటారు.
హూ ఇస్ ద గ్యారంటర్ ఇయర్? ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్. నేను ఇంతకు ముందు మనీ అండ్ మనీ సప్లై గురించి చర్చించేటప్పుడు ఫియాట్ మనీ అని చెప్పేసి చెప్పాను. ఫియాట్ మనీ అంటే మీనింగ్ ఏంటి? ద మనీ విచ్ ఇస్ గ్యారంటీడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ ద సెంట్రల్ బ్యాంక్. కాబట్టి మనము 2000 రూపీస్కి 2000 రూపీస్ వర్త్ ఆఫ్ మెటల్ వాల్యూ లేకున్నా కూడా దాన్ని 2000 రూపీస్ అని చెప్పేసి మనం తీసుకుంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ గ్యారంటీడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ కూడా అది రూపీ రూపంలో ఉందా, డాలర్ రూపంలో ఉందా, లేకపోతే ఎస్డిఆర్ రూపంలో ఉందా అనేది సంబంధం లేకుండా ఇట్ ఈస్ గ్యారంటీడ్ బై ద ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్. కాబట్టి దిస్ ఈస్ బాట్ బై ద మోస్ట్ ఆఫ్ ద ఫినాన్సర్స్. సో చాలా మంది కూడా ఈ రూపీ రూపంలో ఉన్నటువంటి బాండ్స్ కొనుక్కొని మరి మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలకి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మళ్ళీ డబ్బులు తిరిగి చెల్లించాలి అని అనుకున్నప్పుడు డాలర్ యొక్క రేటు తోటి సంబంధం లేకుండా వీళ్ళు మళ్ళీ రూపాయలలోనే డబ్బులు తిరిగి చెల్లించేటటువంటి సదుపాయం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై మసాలా బాండ్స్ కి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది. ఓకే, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా మంది కూడా ఈ ఐఎఫ్సి మసాలా బాండ్స్ ని ఎక్కువ మొత్తంలో వీళ్ళు ఆదరించలేదు. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం చాలా పెద్ద మొత్తంలో తీసుకురావాల్సినటువంటి పాలసీని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఎఫ్సి మసాలా బాండ్స్. ఓకే, అండ్ అమెరికా రిలీజ్ చేసేటటువంటి ఇట్లాంటి బారోయింగ్ బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ అని చెప్పేసి అంటారు, ఏడిఆర్స్ అని చెప్పేసి అంటారు. ఓకే, నెక్స్ట్. యా, సో దిస్ ఐఎమ్ లీవింగ్, దిస్ ఈస్ హిస్టరీ వన్. ఓకే, సో దీన్ని నేను శృంగ డైనాసిటీకి సంబంధించి కూడా నేను ఇచ్చి పెడతా ఉన్నాను. సో నౌ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డూ యూ సమ్టైమ్స్ ఫైండ్ ద టర్మ్స్ అంబర్ బాక్స్, బ్లూ బాక్స్, గ్రీన్ బాక్స్ ఇన్ ద న్యూస్? సో ఈ క్రింది వాణిలో దేనికి సంబంధించి మనం రెగ్యులర్ గా వార్తలలో చూస్తాం అంబర్ బాక్స్ అని, బ్లూ బాక్స్ అని, గ్రీన్ బాక్స్ అని? సో ఈ అంబర్ బాక్స్ కానీ, గ్రీన్ బాక్స్ కానీ, బ్లూ బాక్స్ కానీ ఈ క్రింద ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లలో దేనికి సంబంధించినటువంటివి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో ఇది చాలా ఈజీగా ఆన్సర్ చేసేటటువంటి ప్రశ్న. ఇది యూపీఎస్సీ 2016 లో అడిగాడండి. లెట్ us గో ఫర్ ద పోల్. వెల్కమ్ సూర్య. సో యూపీఎస్సీ 2016 లో అడిగాడండి ఇది. అదే ఇయర్ ఎందుకు అడిగాడు అని అంటే ఈ అంబర్ బాక్స్ల మీద, బ్లూ బాక్స్ల మీద, గ్రీన్ బాక్స్ల మీద విపరీతమైనటువంటి గలాట జరిగింది డెవలప్డ్ కంట్రీస్ కి, డెవలపింగ్ కంట్రీస్ కి. అందుకోసం ఈ ప్రశ్నను అడగడం అనేది జరిగింది. సో 52% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ రైట్ ఆన్సర్. రియల్లీ నైస్ టు సీ యూ ఆల్. సో అజయ్ పైల్లా is again leading the leaderboard, then Murli Yoga and Tahir Sincham. సో నౌ ద ఆన్సర్ ఈజ్ WTO అండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో అంబర్ బాక్సులు, బ్లూ బాక్సులు, గ్రీన్ బాక్సులు ఉంటాయి. ఈ బాక్సులన్నీ కూడా సబ్సిడీలకు సంబంధించినటువంటి అంశాలండి. సో సబ్సిడీలు ఇవ్వాలన్నా వద్దా? ఓకే, సబ్సిడీస్ మనకు అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ అనేటటువంటి ఒక ఒప్పందం ఉంటుంది WTOలో. దీంట్లో పేర్కొన్నటువంటి విధంగా ఇన్పుట్ సబ్సిడీలను కానీ, అవుట్పుట్ సబ్సిడీలు కానీ ఇవ్వడం అనేది వాణిజ్య సూత్రాలను ఉల్లంఘిస్తుంది. కాబట్టి సబ్సిడీలు ఇవ్వద్దు అని చెప్పేసి WTO అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ లో భాగంగా ఒక రూల్ పెట్టింది. కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కి, డెవలపింగ్ నేషన్స్ కి కొన్ని రూల్స్ ని రిలాక్సేషన్ చేసింది. ఆ రూల్స్ ని వాడుకునే క్రమంలో ఉన్నటువంటి బాక్స్లే అంబర్ బాక్స్, బ్లూ బాక్స్ as well as ద గ్రీన్ బాక్స్. ఓకే, లెట్ us గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఎకనామిక్ సర్వే 2016-17 లో ఉందండి. నెక్స్ట్, దిస్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ బడ్జెట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? భారత ప్రభుత్వ మూలధన బడ్జెట్ లో ఈ క్రింది వాణిలో ఏవి ఉంటాయి అని అడుగుతుంది. ఎక్స్పెండిచర్ ఆన్ అక్విజిషన్స్ ఆఫ్ అసెట్స్ లైక్ రోడ్స్, బిల్డింగ్స్, మెషినరీ ఎట్సెట్రా. ఓకే, సో రోడ్స్, బిల్డింగ్స్, మెషినరీ వీటన్నిటికి సంబంధించినటువంటి అక్విజిషన్ లో వాడేటటువంటి ఎక్స్పెండిచర్. లోన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. ఓకే, విదేశాల నుండి వచ్చేటటువంటి లోన్స్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రాంటెడ్ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. రాష్ట్రాలకు మరియు యూనియన్ టెరిటరీస్కి ఇచ్చేటటువంటి లోన్లు మరియు గ్రాంట్లను, ఇవన్నీ కూడా క్యాపిటల్ బడ్జెట్ కిందకి వస్తాయి. సో ఒక్కసారి ఆప్షన్లు చూడండి.
We'll go through with the poll. Let us go for the poll. Yeah. సో మీకు బడ్జెట్ చదివేటటువంటి క్రమంలో రెవెన్యూ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఏంటి, రెవెన్యూలో ఏమొస్తాయి, క్యాపిటల్లో ఏమొస్తాయి అనేటటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే దీన్ని ఆన్సర్ చేయొచ్చండి. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. సో 50% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ రైట్ ఆన్సర్. ఇట్స్ ఎ గుడ్ మూవ్. 50% మంది సరైనటువంటి సమాధానం ఎంచుకున్నారు. సో అజయ్ పల్లె, నాగబాబు ప్రిన్స్ అండ్ తాహిర్ సించం ఆర్ లీడింగ్ ద లీడ్ బోర్డ్. సో ద ఆన్సర్ ఈజ్ 1, 2, 3 అండి. ఇక్కడ చూడండి, నార్మల్గా బడ్జెట్ అనేటటువంటి అంశంలో మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఉంటుంది, ఓకే, అండ్ క్యాపిటల్ ఉంటుంది. క్యాపిటల్ అంటేనేమో 2 వే సెటిల్మెంట్, రెవెన్యూ అంటేనేమో 1 వే సెటిల్మెంట్. క్యాపిటల్లో మళ్ళీ మనకు 2 రకాలు ఉంటాయి. ఏంటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఓకే, అండ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఓకే, అంటే మూలధన వ్యయము, మూలధన ఆదాయము లేదా మూలధన రాబడి అని చెప్పేసి అంటారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మీనింగ్ ఏంటి అంటే మూలధన వ్యయము అంటే ఏంటి? ఆస్తులను సృష్టించడానికి, మనకు మళ్ళీ ప్రతిఫలం ఇచ్చేటటువంటి ఆస్తులను సృష్టించడానికి పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. లైక్ రోడ్స్ కట్టడానికి కానీ, బిల్డింగ్స్ కట్టడానికి కానీ, మెషినరీని ఎస్టాబ్లిష్ చేయడానికి కానీ పెట్టేటటువంటి ఎక్స్పెండిచర్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆప్షన్. నెక్స్ట్ రిసిప్ట్స్ లో 2 రకాల రిసిప్ట్స్ ఉంటాయండి. ఒకటి బారోయింగ్స్ ఉంటాయి, లేదా డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఎక్స్పెండిచర్ లో ఇంకొకటి ఏముంటుందంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రాంటెడ్ టు ద స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నాడు. ఇది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో వస్తుంది. ఎందుకంటే ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ఇది. ఓకే, ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పొందడానికి అవకాశం ఉన్నటువంటి ఎక్స్పెండిచర్. అందుకోసమే దీన్ని లోన్స్ అండ్ అడ్వాన్సెస్ గ్రాంటెడ్ టు ది స్టేట్స్ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. ఇక మిగిలినటువంటి అంశం ఏంటి అని అంటే మనకు డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ లో, నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ లో, డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్ లో మనకి ఇంటర్నల్ డెట్ ఉంటుంది అండ్ ఎక్స్టర్నల్ డెట్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ డెట్ అండ్ ఎక్స్టర్నల్ డెట్ అంటే దేశీయ రుణాలు, విదేశీ రుణాలు. సో లోన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఫారెన్ గవర్నమెంట్స్ అనేది కూడా మనకు క్యాపిటల్ బడ్జెట్ లో భాగంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 3 అంశాలు కూడా క్యాపిటల్ బడ్జెట్ లో వస్తాయి. రెవెన్యూ అంటేనేమో 1 టైం సెటిల్మెంట్. ఒకసారి మనకు ఆదాయం వచ్చినా మళ్ళీ తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేనివి. ఒకసారి ప్రభుత్వం ఖర్చు పెడితే మళ్ళీ తిరిగి పొందలేనటువంటి ఖర్చును మనం ఏమంటామంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో నౌ ఇది కూడా 2016-17 ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ లో వచ్చింది. నెక్స్ట్ సో దీన్ని కూడా వదిలిపెడుతున్నాను అన్నట్టు నేను. యా, సో దిస్ ఇస్ అందరం. రీసెంట్లీ which one of the following currencies has been proposed to be added to the basket of IMF's SDR, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లో ఉన్నటువంటి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ లో ఇటీవల కాలంలో ఒక కొత్త కరెన్సీ వచ్చి చేరింది. ఏంట కరెన్సీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో రౌంబుల్, ర్యాండ్, ఇండియన్ రూపీ అండ్ రెన్మింబి. ఒకసారి ఆప్షన్లు చూసుకోండి. So let us go for the poll. Yes, Chinese. So 38% of the people are opting for D.
So 39% of the people have opted for right answer. So Ajay Pailla, Murli Yoga, and Tahir Sincham are leading the leaderboard. The answer is Renminbi. సో మొత్తం 6 కరెన్సీలు ఉంటాయండి ఎస్డిఆర్ లో. ఈ 6 కరెన్సీల యొక్క వెయిటెడ్ యావరేజ్ ని బట్టి ఎస్డిఆర్ యొక్క ద్రవ్య విలువను నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో ఇంతకు ముందు 5 ఉండే. సో రీసెంట్ గా చైనీస్ యువాన్ ఏదైతుందో దాన్నే రెన్మింబి అంటారు. అది కూడా ఎస్డిఆర్ లో అదే పర్టికులర్ ఇయర్ లో చేరడం అనేది జరిగింది. ఓకే, సో ఈ పర్టికులర్ స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఇంటర్నేషనల్లో లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కానీ తర్వాత డెవలపింగ్ నేషన్స్ కానీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ని ఫేస్ చేసినటువంటి క్రమంలో వీటిని వాడతారు. ఓకే, నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ అండ్ ఫినాన్షియల్ కమిటీ ఐఎంఎఫ్సి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఐఎంఎఫ్సికి సంబంధించి కింది స్టేట్మెంట్లను పరిశీలించండి అంటుండు. IMFC discusses matters of concern affecting the global economy and advises the International Monetary Fund on the direction of its work. ఓకే, సో ఈ IMFC అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ లో ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక సమస్యలను గురించి చర్చిస్తూ దానికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ ని IMF కి అందిస్తుంది. ద వరల్డ్ బ్యాంక్ పార్టిసిపేట్స్ యాజ్ అబ్జర్వర్ ఇన్ ద IMFC's మీటింగ్. IMFC's మీటింగ్లలో వరల్డ్ బ్యాంక్ కూడా ఒక పరిశీలకురాలుగా పార్టిసిపేట్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. సో లెట్ us go for the poll. Read the options. Majority of the people are going for C. Welcome Asma Sheikh. Yeah, more than 80% of the people have opted for option C, which is the right answer. So Ajay Pailla, Tahir Sincham, Murli Yoga are leading the leaderboard. The answer is both A and B and D. సో IMFC అనేది ఇంటర్నేషనల్ వైజ్ గా వచ్చేటటువంటి మానిటరీ అండ్ ఫినాన్షియల్ సిస్టమ్స్ ని అధ్యయనం చేస్తూ చర్చిస్తూ IMF కి కొన్ని సలహాలు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ గరీమా అభియాన్ ఇస్ అ నేషనల్ క్యాంపెయిన్ టు. ఓకే, సో రాష్ట్రీయ గరీమా అభియాన్ అనేది జాతీయ పరంగా ఒక క్యాంపెయిన్. ఇది దేనికి సంబంధించినటువంటి క్యాంపెయిన్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ వన్, rehabilitate the homeless and destitute the persons and provide them with suitable sources of livelihood. సో ఇల్లు లేని వాళ్ళకి మరియు అత్యంత నిరుపేదలకు వాళ్ళకు జీవన ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించబడినటువంటి క్యాంపెయిన్ ఇది. తర్వాత రిలీజ్ ద సెక్స్ వర్కర్స్ ఫ్రమ్ దేర్ ప్రాక్టీస్ అండ్ ప్రొవైడ్ దెమ్ విత్ ద ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ లైవ్లీహుడ్. ఓకే, సో సెక్స్ వ్యభిచారంలో ఎవరైతే కూరుకుపోయి ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఉద్దేశించబడినటువంటి పథకం. తర్వాత ఎరాడికేట్ ద ప్రాక్టీస్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ రిహాబిలిటేట్ ద మాన్యువల్ స్కావెంజింగ్ ని నిరోధించి వాళ్ళని మళ్ళీ రిహాబిలిటేట్ చేయడం అనేది, పునరావాసం కల్పించడం అనే దానికి సంబంధించినటువంటి పథకం. రిలీజ్ ద బాండెడ్ లేబరర్స్ ఫ్రమ్ దేర్ బాండేజ్ అండ్ రిహాబిలిటేట్ దెమ్. ఓకే, వెట్టి చాకిరిలో ఉన్నటువంటి వాళ్ళను మరి బయటికి తీసుకొచ్చి వాళ్ళకు పునరావాసం కల్పించడం అనేది ఇంకొకటి. సో ఈ 4 అంశాలలో రాష్ట్రీయ గరీమా అభియాన్ అనేది దేనికి సంబంధించింది? లెట్ us go for the poll. వెల్కమ్ శివ ఎం. దీని మీద చాలా చర్చ జరిచింది. దీని మీద పోరాటం చేసినందుకు ఒక వ్యక్తికి రామన్ మెగసెస్ అవార్డు కూడా వచ్చిందండి. ఈజ్ అ ఫేమస్ పర్సనాలిటీ ఇన్ కర్ణాటక, ఐ థింక్. పూర్తి పేరు చెప్పండి. ఎస్, సో అజయ్ పైల్లా, తాహిర్ సించం, ఎస్ విశ్వనాథ్. బెజవాడ విల్సన్ is the person who fought
ఫర్ మాన్యువల్ స్కావెంజర్స్. ఓకే, సో మాన్యువల్ స్కావెంజర్స్ కోసం ఈ పర్టికులర్ పథకాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఓకే, సో మాన్యువల్ స్కావెంజింగ్ ని నిరోధించి వాళ్ళకి పునరావాసం కల్పించడానికి ఈ పర్టికులర్ రాష్ట్రీయ గరిమా అభియాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అదే సంవత్సరంలో బెజవాడ విల్సన్ కి ఐ థింక్ రామన్ మెగసెస్ అవార్డు వచ్చింది అని అనుకుంటా. ఓకే, సో మాన్యువల్ స్కావెంజింగ్ మీద చాలా సార్లు ప్రశ్నలు వస్తాయి మీ ఎగ్జామినేషన్స్ లో కూడా. మాన్యువల్ స్కావెంజింగ్ మీద ఏ పర్టికులర్ అంశాలు వచ్చినా కూడా మీరు చదవండి. ఇప్పుడు ఇప్పటికి కూడా మాన్యువల్ స్కావెంజింగ్ నడవడం అనేది మన మానవ జీవన పరిణామానికి ఒక మచ్చ లాంటిదే. ఓకే, నెక్స్ట్ విత్ రెఫరెన్స్ టు ద కల్చరల్ హిస్టరీ ఆఫ్, ఇది కూడా నేను ఇచ్చిపెడుతున్నానండి. యా, సో దిస్ ఈజ్ అగైన్ ఎకానమీ క్వశ్చన్. సో విత్ రెఫరెన్స్ టు ద ఫాలోయింగ్, which of the following best describes the term import cover sometimes seen in the news? సో ఇంపోర్ట్ కవర్ అనేటటువంటి పదము ఇటీవల కాలంలో మరి చాలా సార్లు న్యూస్ లో ఉంది. ఈ ఇంపోర్ట్ కవర్ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఒకటి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ టు ద గ్రాస్ డొమెస్టిక్ ఆఫ్ అ కంట్రీ. సో ఒక దేశం యొక్క జీడిపి తోటి ఆ దేశానికి ఉన్నటువంటి ఇంపోర్ట్స్ యొక్క నిష్పత్తిని ఇంపోర్ట్ కవర్ అంటారు. లేదా ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఎ కంట్రీ, ఇది ఒక దేశం యొక్క మొత్తం దిగుమతుల యొక్క విలువ. లేదా ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ దట్ ఆఫ్ ఇంపోర్ట్స్ బిట్వీన్ టూ కంట్రీస్. రెండు దేశాలకి మధ్య ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి మధ్య ఉండేటటువంటి నిష్పత్తి. ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మంత్స్ ఆఫ్ ఇంపోర్ట్స్ దట్ కుడ్ బి పెయిడ్ ఫర్ బై ఎ కంట్రీస్ ఇంటర్నేషనల్ రిజర్వ్స్. ఓకే, సో కొన్ని అంటే ఇంటర్నేషనల్ రిజర్వ్స్ సంబంధించి కొన్ని మంత్స్ ఇంపోర్ట్స్ కనుక రిజర్వ్ లో ఉంటే దానికి పే చేసేటటువంటి మనీ. ఓకే, సో లెట్ us go for the poll. So you can go through with the options once. ఇంపోర్ట్ కవరు మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఫాలో అవుతా ఉన్నాం. లెట్ us go for the poll. Majority of the people are going for A, B as well as the D. Welcome Renu and Pratyusha Kandula. Poll is coming, Nagababu. Many people are opting for it. Many people are opting for it, Nagababu. So you can see Ajay Pailla is leading the leaderboard, then Tahir and Vishwanath. So the answer is, it is the number of months of imports that could be paid for by a country's international reserves. Okay, so ఎన్ని మంత్స్ అయితే ఇంపోర్ట్స్ ఉంటాయో ఆ పర్టికులర్ ఇంపోర్ట్స్ కు సంబంధించి ఒక కంట్రీకి ఉన్నటువంటి అంతర్జాతీయ రిజర్వ్స్ లో నుండి పే చేసేటటువంటి థింగ్ ఇది. ఓకే, సో నెక్స్ట్, సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా సార్లు ఇట్లాంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి కరెంట్ అఫైర్స్ లో భాగంగా. సో కమ్యూనిటీ సమ్ టైమ్స్ మెన్షన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మెన్షన్ చేసినటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, కుర్దు కానీ, మాదేశీ కానీ, రోహింగ్యా కానీ, వీళ్ళు ఏ దేశాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీస్. ఎందుకు వీళ్ళ గురించి అడుగుతున్నాడు అని అంటే, చాలా సార్లు కూడా ఈ పేర్లను ప్రస్తావిస్తూ అంతర్జాతీయ పరంగా చాలా రకాలైనటువంటి ఉద్యమాలు నడిచినాయి. ఓకే, సో కరెక్ట్లీ మ్యాచ్ అయినటువంటి వాళ్ళని చూపెట్టండి. ఓకే, సో లెట్ us go for the poll. Majority of the people are going for C. %52% of the people are opting for C. మీరు నా ప్రొఫైల్లో వెతకండి రమేష్ గారు, ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మీరు నా ప్రొఫైల్లో ప్రభాకర్ చోటి అనేటటువంటి ప్రొఫైల్లో వెతకండి. 54% of the people have opted for right answer. Ajay Pailla is still leading the leaderboard. He is outstanding. Then Vishwanath and Tahir Sincham. So the answer is 2 and 3 అండి.
సో మాదేశీ యాజ్ వెల్ అస్ ద నేపాల్. కుర్ద్ అనేటటువంటి వాళ్ళు మిడిల్ ఈస్ట్ లో ఉంటారు. ఓకే, సో వాళ్ళు బంగ్లాదేశ్ లో ఉండేటటువంటి వ్యక్తులు మాత్రం కాదు. సో ఇది కరెంట్ అఫైర్స్ లో వచ్చినటువంటి ఒక ప్రశ్న. నెక్స్ట్, సో ఇది కూడా నేను వదిలేస్తున్నానండి. యా, విత్ రిఫరెన్స్ టు ద, సో ఎవరైతే ప్రీవియస్ లెసన్స్ చూడాలనుకుంటున్నారో, మీరు ఫ్రీ లెసన్స్ చూడాలి అని అనుకుంటే అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఏపీఎస్సి టిఎస్పిఎస్సి కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి, లేదా డైరెక్ట్గా మీరు ప్రభాకర్ చౌటి అనేటటువంటి పేరును టైప్ చేయండి. ఓకే, ప్రభాకర్ చౌటి అనేటటువంటి పేరును కనుక టైప్ చేసినట్టయితే మీకు నేను చేసేటటువంటి ఫ్రీ క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ మరియు ప్లస్ కోర్సెస్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో మీరు కనుక ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే ఏపీ కానీ తెలంగాణ కానీ ఎవరైనా కూడా చౌటి అనేటటువంటి రిఫరల్ కోడ్ను వాడండి. మీకు 10% డిస్కౌంట్ లభిస్తుంది. మీకు మీ పర్టికులర్ కోర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో ఉన్నటువంటి మెసేజ్ బాక్స్లో నాకు మెసేజ్ చేయండి. సో ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఓకే, సో నంబర్లు ఇవ్వడము, వాట్సాప్ నెంబర్లు ఇవ్వడం ఇదంతా కూడా అన్అకాడమీలో నిషేధం కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ యూ ద నంబర్ నౌ. సో ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా నా ప్రొఫైల్లో దొరుకుతాయండి మీకు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన అనే దానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అని అడుగుతా ఉన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్, అండర్ దిస్ స్కీమ్ ఫార్మర్స్ విల్ హ్యావ్ టు పే ఏ యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ 2% ఫర్ ఎనీ క్రాప్ దే కల్టివేట్ ఇన్ ఎనీ సీజన్ ఫర్ ద ఇయర్. ఏదైనా ఒక సంవత్సరంలో ఏదైనా సీజన్లో వీళ్ళు కల్టివేట్ చేసేటువంటి క్రాప్ మొత్తంలో ఒక 2%ని యూనిఫామ్ ప్రీమియంగా కనుక వీళ్ళు చెల్లించగలిగితే ఈ పర్టికులర్ పథకం అనేది వర్తిస్తుంది. దిస్ స్కీమ్ కవర్స్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది సైక్లోన్స్ అండ్ అన్సీజనల్ రెయిన్స్. ఓకే, సో అర్ధపడదగా వచ్చేటటువంటి వర్షాల వలన, సైక్లోన్స్ వలన కనుక పోస్ట్ హార్వెస్ట్ లో కనుక పంట నష్టపోతే దాన్ని కూడా ఈ పర్టికులర్ స్కీమ్ అనేది కవర్ చేస్తుంది. సో లెట్ us గో ఫర్ ద పోల్, గో త్రూ విత్ ద ఆప్షన్స్. Majority of the people are opting for C. Dolly DM, welcome. You have joined at the end of the class. So only 30% of the people have opted for right answer. 60% of the people have opted for wrong answer. Ajay Pailla, congratulations, and Vishwanath, and also Tahir Sincham, Suresh, Murli Yoga, Raja, Nagamani, Mahesh, Chirubalu, Nagababu Prince. Congratulations, you have done well today. So the answer is only 2, option 2. That is 2% of the premium under Pradhan Mantri Fasal Bima Yojana is applicable only for the Kharif crops, not for the Rabi crops. Rabi crops కి వీళ్ళు కట్టాల్సింది ఓన్లీ 1.5% ఆఫ్ ద ప్రీమియం మాత్రమే. అన్ని క్రాప్లకు 2% కట్టాలనేటువంటి ప్రీమియం ఏదైతుందో అది రాంగ్ ఆప్షన్. ఓకే, సో నేను ఈ పర్టికులర్ క్వశ్చన్ తోటి ఆపేస్తున్నానండి. మిగతా క్వశ్చన్లను మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్ లో చర్చిస్తాను. మీరు ఎవరైనా కూడా పోస్ట్ హార్వెస్ట్ అని అంటే మీనింగ్ ఏంటంటే మనకు పంట ఆల్రెడీ పెరిగిన తర్వాత, ఓకే, సో హార్వెస్ట్ చేసిన తర్వాత పంట పెరిగేటప్పుడు ఒకటి ఉంటుంది, తర్వాత పంట పెరగక ముందు ఉంటుంది, సీడ్ టైం ఒకటి ఉంటుంది. ఓకే, సో నార్మల్గా పంట పెరిగిన తర్వాత, పంటను జమ చేసిన తర్వాత కూడా తుఫాన్ వచ్చేసి మొత్తం పంట నష్టపోతుంది. అప్పుడు నార్మల్గా బీమా ఇవ్వరు, బట్ ఈ పర్టికులర్ పథకంలో భాగంగా ఖచ్చితంగా బీమా ఇస్తారు. ఓకే, నో, ఇట్ ఈస్ అండర్ సెంట్రల్ గవర్నమెంట్. ఏదైనా మీరు బీమా ఏదైనా పెట్టుకోవచ్చండి. సెంట్రల్ గవర్నమెంట్ బీమా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ బీమా కూడా ఉంటుంది. యూ కెన్ జాయిన్ ఇట్ ఇన్ ఎనీ ఫర్దర్ వన్. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అన్అకాడమీ లెర్నింగ్ యాప్లో నాకు మెసేజ్ చేయండి. ఓకే, సో టీఎస్ వాళ్ళకి టీఎస్ ఎకానమీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏపీ వాళ్ళకి నేను త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదు, బట్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ఏపీ ఎకానమీ. You all can join with the AP economy also. So don't forget to use the keyword referral code called Chouti for 10% discount. Thank you all. Have a nice day. Meet you all again. Thank you. Bye bye.